సాహిత్యాభిమానులకు నమస్కారం. కావ్య దహనోత్సవం కథాసారం. ఈ కావ్య దహనోత్సవం అనేది ఒక చారిత్రక ప్రహసనం. దీని రచయిత శ్రీ వేలూరి వెంకటేశ్వరరావు గారు. కావ్య దహనోత్సవం ప్రహసనం 14 డిసెంబర్ 1960 సంవత్సరంలో ఆంధ్ర విశ్వకళా పరిషత్ ఆవరణలో ప్రదర్శించబడింది. దానికి సంబంధించిన వివరాలు, విశేషాలు ఈ కావ్య దహనోత్సవం కథాసారం ద్వారా మీకు తెలియజేయదలుచుకున్నాను. కావ్య దహనోత్సవం. ఇటు ఆకలి అటు కాకలి, అటు వేకువ ఇటు లోకువ, అటు మకుటం ఇటు కటకం, అటు సమరం ఇటు భ్రమరం, ఇటు క్రుశ్చేవ్ అటు మిస్చీఫ్, ఇటు టర్కీ అటు గోర్కీ, నాలో మాత్రం సత్యం నిత్యం నవ్యభవ్య దివ్యాకృతి. ఇది అగ్నిశంఖం కావ్యంలోని ఒక కవిత. కవిని ఎవరో కావ్యం రాయమని అభ్యర్థించడం, కవి కృతిని రాయడం, ఆ కృతికన్యకను ఒక కృతిభర్తకి అంకితం ఇవ్వడం, ఇలాంటి కర్మలు మన సంప్రదాయంలో ఉన్నప్పుడు ఎవరూ చదవని పుస్తకానికి దహనోత్సవం ఎందుకు చేయకూడదు? ఈ సందేహం ఒకమారు వెల్చేర్ నారాయణరావు గారికి వచ్చింది. ఎవరైనా అటువంటి దహన కర్మ చేయడానికి ముందుకొస్తే నా పుస్తకాలు ఇస్తాను అన్నారు ఆంధ్ర విశ్వకళా పరిషత్ ప్రధాన లైబ్రేరియన్గా పనిచేస్తున్న అబ్బూరి రామకృష్ణారావు గారు. అది దీనికి నాంది. ఇదే ఊతంగా ఈ ప్రహసనం రాశారు అప్పటికి నవయువకుడైన వేలూరి వెంకటేశ్వరరావు గారు. కావ్యదహనోత్సవం చేయాలి అంటే ముందు కవి కావాలి. అది వేలూరే. ఆయన ఒక కావ్యం రాయాలి. రాశాడు. దాని పేరు అగ్నిశంఖం. 14/12/1960 సంవత్సరంలో ఆంధ్ర విశ్వకళా పరిషత్ ఆవరణలో దహనోత్సవం జరగనున్నదని, అమూల్య హర్షాశ్రుతర్పణం వదలడానికి అందరూ రావాలని పత్రికలు కొట్టించారు. సభ అంటే దానికో అధ్యక్షుడు కావాలి కదా. మేడేపల్లి వరాహ నరసింహస్వామి గారు అధ్యక్షుడు, ప్రధాన వాహకుడు ఉండాలి. ఏ సత్యమూర్తి గారు ప్రధాన వాహకుడు, కృతి భర్త తప్పనిసరి. ఆ తరువాత కాలంలో బంగోరేగా ప్రసిద్ధుడైన బండి గోపాలరెడ్డి కృతి భర్త. ఇంకా శ్రోతల్లోంచి చీటీ పంపించి మాట్లాడతానని ఒక యువకుడు. ఆ యువకుడే చేకూరు రామారావు గారు. ఇలా జరిగింది కార్యక్రమం. అచ్చు యంత్రం ఏటేటా వేలు లక్షల పుస్తకాలు ప్రజల మీద పడేస్తోంది. వీటిల్లో మంచి చెడ్డల ఎన్నిక బహు దుస్తరం అయిపోతోంది అంటూ అధ్యక్షుడు సభ ప్రారంభించాడు. ఒక తుచ్చకావ్యం యొక్క తుచ్చత్వం లోకానికంతటికీ తెలిసిన చాలా కాలానికి గాని కవికి తెలీదని, అలాంటిది అగ్నిశంఖం రాసిన వెంకటేశ్వరరావు మా దగ్గరకొచ్చి తన కావ్యం క్షుద్రకావ్యం అని ఒప్పుకుని దహనోత్సవం జరిపించమన్నాడని నిర్వాహకుడు సభని ముందుకు జరుపుతాడు. అనంతరం ఈ దహనానికి ఎందుకు ఒప్పుకున్నానో చెబుతూ కవి ప్రసంగిస్తాడు. ప్రసంగంలోని కొంత భాగం ఈ కథాసారంలో మీరు ముందు వినొచ్చు. కవి అప్పటికే నన్నయ్య నుంచి నానాసాహెబ్ దాకా ఎన్నో ప్రయోగాలు చేసినవాడు, ఎన్నో బిరుదులు పొందినవాడు. కానీ ప్రచారం వల్లనే సాహిత్య విలువలు స్థిరపడుతున్నాయని అతడికి జ్ఞానోదయమైంది. అందుకే తన సర్వరచనల మీద మమకారం వదులుకుంటున్నానని సభాముఖంగా ప్రకటించాడు. దహనం అంటే భౌతికంగా పుస్తకాన్ని తగలబెట్టడం కాదని వీళ్ళందరికీ తెలుసు. తెలుగులో సాహిత్యం పేరుతో చలామణి అవుతున్న చెత్తని గుర్తించాలని అదొక పిలుపు. 60 ఏళ్ల కిందట ఈ ఘటన సహజంగానే సంచలనం కలిగించింది. విష్ క్రమేషన్ సక్సెస్ అని తంతి పంపించారు శ్రీశ్రీ. మా ఊరికి ఎప్పుడొస్తారని ఉత్తరం రాశారు ఇస్మాయిల్. ఒక పుస్తకం మరణించిందని మీరెలా చెప్పగలరు అని నిలదీశాడు కొనకళ్ళ వెంకటరత్నం. నాటకం, వీధి నాటకం నిజమైన మనుషులే పాత్రలు కావడం వల్ల ఇంకో వింత రూపం తెచ్చుకున్న ఈ ఘటన ఇన్నేళ్లు కేవలం సాహిత్య మరమరాలు కోవలో మౌఖిక ప్రచారంలో ఉండి అప్పటి విశేషాలు కలుపుకుని వేలూరి గారి 84వ ఏట చిరు పుస్తకంగా వచ్చింది. ఆ పుస్తకానికి సంబంధించిన కథాసారం వినండి. తన కావ్యాన్ని ఎవరూ చదవడం లేదని నిశ్చయమైన ఒక కవి ఒక కొత్త సంప్రదాయానికి తెరతీస్తూ కావ్య దహనోత్సవానికి సిద్ధపడ్డాడు. దానికి తగినట్టుగా సభ ఏర్పాటైంది. అధ్యక్షుడు క్లుప్తంగా శ్రోతలకి విషయం వివరించి కృతికర్తను మాట్లాడవలసిందిగా ఆహ్వానించాడు. అప్పుడు కృతికర్త ప్రసంగం ఇలా సాగింది.
ఒకళ్ళనొకళ్ళు పొగడుకోవడంతో మొదలయ్యి పార్టీలతో ఆఖరవుతున్న ఈనాటి సాహిత్య సభలని చూస్తున్న నేను సాహిత్య సమస్యలని నిష్కపటంగా చర్చించే ఉదాత్త సభ చూడగలనా అని అనుకునేవాణ్ణి. చచ్చిపోతే చచ్చిపోయింది కానీ నాకింత ఉదాత్త సాహిత్య సభలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు నా కావ్యానికి ధన్యవాదాలు అర్పించకుండా ఉండలేను. కాలేజీ పత్రికలకి పద్యాలు, పెళ్ళిళ్ళకి పంచరత్నాలు రాయడంతో నా సాహిత్య జీవితం మొదలైంది. నా దగ్గర స్నేహితుడు ఒకడు చనిపోతే షెల్లీ రాసిన ఎడనోయిస్ దగ్గర పెట్టుకుని విలపామి అనే ఖండకావ్యాన్ని రాశాను. ఆ పద్యాలు అచ్చోగానే నా మిత్రులందరూ నీలో సరికొత్త కంఠం మాకు గంభీరంగా వినపడుతున్నది అని ఉబ్బేశారు. అప్పటికి నేను కవిని అనే భ్రాంతి నన్ను పూర్తిగా ఆవరించింది. నా వేషభాషల్లో కూడా మార్పు వచ్చింది. గ్లాస్కో పంచెలు, పెద్ద జరీ కండువాలు, శాండోబనిన్ లీలగా కనిపిస్తూ ఉండే తెల్లటి మల్లెపువ్వు లాంటి లాల్చీలు, నగిషి చెక్కిన చెప్పులు ఇవి నా ట్రేడ్ మార్కులు. చందో కవిత్వం పేరుతో కొత్త కొత్త ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాను. చిత్ర విచిత్ర బంధనాలతో, రకరకాల సమాసాలతో కవితలు రాశాను. దేశంలో ఏ మూల సాహిత్య సభ పెట్టినా వెళ్లేవాణ్ణి. సాహితీ సభలకు వెళ్ళడానికి ఏ అర్హత అక్కర్లేదు కదా. అనతి కాలంలోనే దేశంలో హేమాహేమీ సాహిత్యవేత్తలంతా నాకు పరిచయం అయ్యారు. పబ్లిక్ మీటింగుల్లో కూడా నన్ను పొగడ్డం మొదలుపెట్టారు. 6 నెలలు తిరగకుండా ఒక చిన్న ఖండకావ్యానికి సరిపడే పద్యాలు, గేయాలు తయారు చేశాను. దానితో సర్వ యువకవి బంధువుగా ప్రసిద్ధికెక్కిన ఒక పీఠాధిపతి నన్ను వెన్నుచరిచి తాను ఉపోద్ఘాతం రాస్తానని అచ్చువేయమని వెంటపడ్డాడు. కావ్యానికి అగ్నిశంఖం అన్న పేరు ఆయనే పెట్టాడు. మా వేలు విడిచిన పేంతండ్రి ఒక ఆయన సెంటర్లో కాస్త పెద్ద పదవిలో ఉండడం మూలంగా కృతిపతిని వెతుక్కోవలసిన బాధ తప్పింది. ఆయనతో ఏవో లావాదేవీలుండి మా ఇంటి చుట్టూ తిరిగే ఈ గోపాలరెడ్డి నా స్నేహం కట్టి తనకి అంకితమేమని కూర్చున్నాడు. పుస్తకం అచ్చుకయ్యే ఖర్చు కాకుండా ఆవిష్కరణ రోజున ఒక 1116 ఇస్తానని చెప్పాడు. పుస్తకం తెల్లటి పాలవెన్నెల లాంటి ఆర్ట్ కాగితాల మీద అచ్చయింది. అప్పట్లో మత్స్య అటవీ శాఖకి డిప్యూటీ మంత్రిగా ఉన్న ఒక ఆయన సభాధ్యక్షుడిగా వచ్చాడు. దినపత్రికల్లో మా బొమ్మలు బ్రహ్మాండంగా అచ్చయ్యాయి. 2.5 ఏళ్ళు ఆ కైపులో కొట్టుకుపోయాను. నా వ్రాతప్రతుల్లో ఎవరికైనా ఓపికండి చూడగలిగితే అసంపూర్తిగా వదిలేసిన ప్రబంధాలు, చెంపు కావ్యాలు, వాస్తవిక అధివాస్తవిక గేయాలు, నిజము అన్నపూర్ణ నీదు మాట మొకటంతో 100ల కొద్దీ పద్యాలు దొరుకుతాయి. నేను నా గత జీవితంలోలాగా మీరు ఏ మాట చెబితే చప్పట్లు కొడతారో ఆ మాటలే చెప్పి శభాష్ అనిపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అసలు ప్రపంచ సాహిత్యాల కంటే నా తెలుగు సాహిత్యం గొప్పది అని విర్రవీగాను. ఏ భాషలోకి అనువదించినా ఇది కావ్యంగానే నిలబడుతుంది అన్న కావ్యం ఒక్కటి మనకి రాలేదు. యునెస్కో వాళ్ళు ఫ్రెంచ్లోకి అనువదిస్తాము, మీ కావ్యం ఒకటి చెప్పండయ్యా అని అంటే మన వాళ్ళు మీనమేషాలు లెక్కపెట్టి చివరికి వేమన పద్యాలు చూపించారు. ఒకసారి ఆంధ్రాభ్యుదయోత్సవ సభకి ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళాను. సభాధ్యక్షుడు హైస్కూల్ హెడ్ మాస్టారు. బాబూ, అన్నెన్ని మాటలు వాడావు, భ్రశ్రుమర, అఘమర్షణ, నిబర్హణ, వీటికి అర్థం ఏమిటి అని అడిగాడు. నా పద్యాల్లో నేను ఏ అర్థం ఉద్దేశించి రాయలేదని నిరూపించాడు. ఏలూరులో నా మిత్రుడు రోజు దాదాపు 1/2 డజన్ పకోడీ పొట్లాలు తెప్పించుకుని తినేవాళ్ళం. పకోడీలు ఒక్కో షాపులో ఒక్కో రకంగా ఉండేవి. కానీ పొట్లం కట్టిన కాగితాలు మాత్రం అన్నీ నా అగ్నిశంఖం కావ్యం కాగితాలే. నిజంగా కవిత్వం అంటే ఏమిటి? ఒక గొప్ప కావ్యం రాయాలంటే సంపాదించుకోవాల్సిన వ్యుత్పత్తి ఎటువంటిది? ఎలాంటి అనుభవాలు ఒక వ్యక్తిని కవిగా చేస్తాయి? ఈ ప్రశ్నలు నన్ను వేధించడం మొదలుపెట్టాయి. ఆధునిక ఆంగ్ల కవిత్వ యుగ ప్రవక్తగా విఖ్యాతుడైన గెరార్డ్ మ్యాన్లీ హాప్కిన్స్ తన జీవితకాలంలో ఒక్క పద్యం కూడా అచ్చువేయలేదు. అతని కవిత్వం అంటే ఇష్టమైన వాళ్ళు అచ్చువేస్తామని చెప్పినా ఒప్పుకోలేదు. ఒక దశలో అంతకుముందు రాసిన పద్యాలన్నీ చింపేసి ఇక పద్యాలు రాయకూడదని శపథం కూడా చేయడం జరిగింది. అతను చనిపోయిన తర్వాత అక్కడక్కడ అతని స్నేహితుల వద్ద ఇతరత్రా దొరికిన 50-60 పద్యాలు మాత్రం అతడి మిత్రుడు రాబర్ట్ బ్రిడ్జెస్ ప్రకటించాడు. ఈనాడు హాప్కిన్స్ మీద వచ్చిన విమర్శ గ్రంథాలు ఒక బీరువాకి సరిపోతాయి. క్షమించండి,
ఇప్పటికే చాలాసేపు మాట్లాడి మిమ్మల్ని విసిగించాను. మనిషి సుఖంగా బతకాలి అంటే కవిగా డబ్బా వాయించుకోక్కర్లేదు. ఏ దొరస్వామిలాగాను యూనివర్సిటీ ముందు ఒక కిళ్ళి కొట్టుకు పెట్టుకొని ఆనెస్ట్గా బతికేయచ్చు. తెలుగు సాహిత్యంతో ఇక ఈ జన్మలో సంబంధం పెట్టుకోను. కొంతమందికి అనుమానం రావచ్చు, సినిమాలకి పాటలు మాటలు రాస్తానేమో అని. ఆ పని కూడా చేయనండోయ్. ఇక సెలవు. మీ వేలూరి వెంకటేశ్వరరావు. విన్నారు కదండి, కావ్య దహనోత్సవం ఒక చారిత్రక ప్రహసనం, కథాసారాంశం. రచన శ్రీ వేలూరి వెంకటేశ్వరరావు గారు. శ్రీ వేలూరి వెంకటేశ్వరరావు అధ్యాపకుడిగాను పరిశోధకుడిగాను పనిచేశారు. మెటామార్ఫసిస్, ఆ నేల ఆ నీరు ఆ గాలి కథా సంపుటాలు వెలువరించారు. ఒరియా కవి సౌభాగ్యకుమారి మిశ్రా కవిత్వం అవ్యేహ ద్వాసువర్ణ తెలుగులోకి అనువదించారు. ప్రస్తుత నివాసం అమెరికా. మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.